క్రైమ్ నెంబర్ 470/2024 తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నమోదైన ఈ కేసు దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులను తీవ్ర వేదనకు గురిచేసిన కేసుకు సంబంధించిన వివరాలు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి మిల్క్ డైరీలు సరఫరా చేసిన నెయ్యి కల్తీ జరిగిందనే విషయంపై సిట్ ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేస్తుంది. ఇందులో 1.5 సంవత్సరానికి పైగా సాగుతున్న ఈ దర్యాప్తులో అత్యంత కీలక ఘట్టం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. 2 రోజుల కిందట టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అబ్బన్నను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని ద్వారా కొన్ని వివరాలు సేకరించి అత్యంత కీలక ఘట్టంలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వైవి సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలక మండలి, ఆనాటి ప్రత్యేక అధికారి, ఆ తర్వాత అదనపు ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డి ఇందులో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా ఇప్పటి వరకు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత మంగళవారం ఈ వ్యవహారం వెనుక ఏం జరిగిందనే తెలుసుకోవడానికి వీలుగా విచారణకు రావాలని టీటీడీ మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిని ఈరోజు తిరుపతికి సిబిఐ అధికారులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అలిపిరికి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉన్న దర్యాప్తు కేంద్రం వద్ద బయట మనం ఉన్నాం. లోపల ఏవి ధర్మారెడ్డిని సిబిఐ సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ విచారణ ఎప్పటి వరకు ముగుస్తుందో తెలియదు. కానీ ఈయన విచారణ తర్వాత వచ్చే అంశాల ఆధారంగా మరికొంతమంది రాజకీయ ప్రతినిధులు కూడా విచారణకు పిలిపించడం, దర్యాప్తు చేయడం, వారిని విచారణ చేయడం ద్వారా కేసును నిగ్గు తేల్చడానికి సిబిఐ అధికారులు తీవ్రంగా విచారణ సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని బట్టబయలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మొదట సిట్ అధికారులను రంగంలోకి దించారు. ఈ కేసుకు సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారంలో టీటీడీ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు నమోదు చేసుకున్న కేసులో ఆ తర్వాత సిట్ అధికారులు ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. 4 రోజుల పాటు విచారణ జరిగిన తర్వాత ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే మాజీ రాజ్యసభ సభ్యుడు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు కూడా సీరియస్గా స్పందించి సిబిఐ విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసులో రంగంలోకి దిగిన సిబిఐ సిట్ సాగించిన దర్యాప్తులో కీలక రికార్డులతో పాటు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రికార్డులను కూడా స్వాధీనం చేసుకుంది. ఆ మేరకు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునే విధంగా తమిళనాడు, రూర్కీ, ఇతర ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి డైరీల ద్వారా సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి రికార్డులను పూర్తిగా పరిశీలించి ఇప్పటి వరకు సుమారు 15 మందిని అరెస్ట్ చేసింది. ఈ కేసు దర్యాప్తు మూలాలు ఛేదించడం ద్వారా కీలకమైన వ్యక్తులను తెరవైకి తీసుకురావాలనే లక్ష్యంగానే సిబిఐ తన దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తాజా పరిణామాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా మంగళవారం టీటీడీ మాజీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిని విచారణకు పిలిపించారు. ఇదే సందర్భంలో ఆనాటి టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కూడా 13వ తేదీ విచారణకు రావాలని తాకీదులు పంపించారు. అయితే ఆ రోజు తనకు వీలు కాదు, 15వ తారీఖు రావడానికి సిద్ధంగా ఉన్నానని ఈమెయిల్ ద్వారా ఆయన సమాచారం అందించినట్లు సిబిఐ అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే 15వ తేదీ కాకుండా తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని కూడా సిబిఐ అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ చేయడానికి సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందనే వ్యవహారంపై 4 డైరీలకు సంబంధించిన ఎండీలను, సీఈఓలను కూడా సిబిఐ సిట్ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వారు ఇంకా దర్యాప్తులోనే ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రాజకీయ ప్రతినిధులపై సిబిఐ దృష్టి సారించింది. ఆ మేరకు ఇటీవల 2 రోజుల కిందట టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏని అబ్బన్నను అదుపులోకి తీసుకోవడం వల్ల ఢిల్లీకి సంబంధించిన ఓ వ్యక్తి పేరు ఆయన చెప్పడం వల్ల ఈ కేసులో మరింత పురోగతి సాధించడానికి సిబిఐ అధికారులకు మార్గం ఏర్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు ఆ ఢిల్లీకి సంబంధించిన బయ్యర్తో పాటు మిగతా వారిని కూడా
తెరపైకి తీసుకురావడానికి సిబిఐ అధికారులు మరింత లోతుగా సమాచారం సేకరించడానికి ప్రస్తుతం మనం నిలబడి ఉన్న ప్రదేశం అంటే అలిపిరికి సమీపంలోని పాత ఎస్వీబీసీ కార్యాలయాన్ని తాత్కాలిక విచారణ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్న సిబిఐ అధికారులు నిందితులను విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో కొత్త అంశం కూడా తాజాగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నప్పటికీ ఇది పాత అంశంగానే పరిగణించాల్సిన అవసరం కూడా ఉందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో బోలేబాబా ఆర్గానిక్ డైరీ సంస్థ టీటీడీకి 68.17 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ నిర్ధారించింది. అందులో 57.56 లక్షల కిలోల పామాయిల్, వెమ్కెర్న్ ఆయిల్, పామ్స్టెర్న్ తదితర రసాయనాలు వినియోగించినట్లు కూడా ఇందులో స్పష్టం చేసింది. గుజరాత్ రాష్ట్రం ఆనంద్లోని ఎన్డీడీబీ కాఫ్ నెయ్యిని మరోసారి పరీక్షించి ఇదే ఏడాది మార్చి 27న కల్తీ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. మొత్తం కల్తీ నెయ్యిలో 137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల నెయ్యిని తిరుపతి జిల్లా పనపాకంలోని శ్రీ వైష్ణవి డైరీ ద్వారా బోలే బాబా కంపెనీ తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ఈ వ్యవహారాలన్నింటి వెనుక టీటీడీ అధికారులు కావచ్చు, ఇందులో పర్చేజింగ్ కమిటీ అంటే టీటీడీ ఏ విషయంలో అయినా సరే పారదర్శకంగా ఉంటుంది. అందులో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అవసరమైన నెయ్యితో పాటు ఆహార దినుసులను కూడా కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఓ పర్చేజ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. వీరు నిర్ధారించిన తర్వాత టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి దీనిపైన ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ అంతా ఏకపక్షంగానే సాగిందా లేదంటే పారదర్శకంగా జరిగిందా? ఒకవేళ పారదర్శకంగా జరిగి ఉంటే కల్తీ జరగడానికి ఆస్కారం ఉండేది కాదనేది చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు. ఈ పరిస్థితుల్లోనే అసలు ఈ విషయాన్ని మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా తెరపైకి తీసుకొని వచ్చారు. దీంతో ఈ కేసుకు, ఈ వ్యవహారానికి తీవ్ర ప్రాధాన్యత ఏర్పడింది. ఆ దిశగా ఆలస్యమైనా సరే అసలు దోషులను, నిందితులను తెరపైకి తీసుకురావడం ద్వారా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి కఠినంగా శిక్ష పడే విధంగా సిబిఐ సారథ్యంలోని సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారిగా, ఆ తర్వాత అదనపు ఈవోగా ఏవి ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఏకపక్షంగా పాలన జరిగిందనే వ్యవహారాలపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఏవి ధర్మారెడ్డిని సిబిఐ బృందం విచారణకు పిలిచింది. దీంతో ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తే ఇటుపక్క అనేక మంది అంటే మీడియా కావచ్చు, లేదంటే రాజకీయ ప్రతినిధులు కావచ్చు, అనేక మంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆసక్తి కోసం ఇక్కడికి భారీగా చేరుకున్నారు. ఇది ప్రస్తుతం తాజాగా శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే అంశంలో దర్యాప్తు కీలక దశకు మొదటి అడుగు పడిగినట్లే భావిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకురావడానికి సిబిఐ బృందం ప్రత్యేకంగా మరింత లోతుగా, చురుగ్గా దర్యాప్తు సాగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఈ కేసు ఎన్ని నెలలకు తేలుతుందనే విషయం పైన కూడా స్పష్టత ఉండడం లేదు. దేనికంటే విచారణకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం బయటికి చెప్పడానికి సిబిఐ అధికారులు ఏమాత్రం సుముఖత చూపించడం లేదు. అంతేకాకుండా మీడియా ముందుకు రావడానికి కూడా వారు ఏమాత్రం సుముఖత కనిపించడం లేదనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయాలపై మరింత సమాచారం తెలియాలంటే ఇంకొన్ని రోజులు లేదా నెలలు ఆగక తప్పదు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునగలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి.